నిలబడుతున్నారు పార్లమెంట్ అభ్యర్థిగా. సో మీరు దయచేసి అందరికీ ఒక మంచి మనిషికి ఒక స్కోప్ ఇవ్వండి. ఒక ఎంపీ ఎలా ఉండాలో ఆయన చూపిస్తారు మీకు. సో అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే గ్యాస్ గుర్తుకి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా లక్ష్మీనారాయణ గారికి పార్లమెంట్ అభ్యర్థిగా ఓట్ చేయాలని కోరుకుంటున్నాం. మరి ప్రచారానికి ఇచ్చేసిన జేడీ గారి సత్యమైన మేడం గారికి, ఇక్కడ ఇచ్చేసిన వీర మహిళలందరికీ మా వార్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు విశాఖ జిల్లాలో మరి పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి ఎంపీ గారిని జేడీ లక్ష్మణ్ గారిని చూస్తే మరి అందరి గుండెల్లో దడ పరిగెడుతుంది. మరి అదేవిధంగా ఈరోజు అతను ఎంపీగా గెలిచి మరి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఇస్తే గాజువాకలో మరి ఈరోజు సిటీ చరిత్రే మారిపోతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. కొంతమంది పార్టీవాదులు ఎక్కడి నుంచి వచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు జడిసి ఆ ఆరోపణలు చేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక్కడ స్టీల్ ప్లాంట్ సమస్య కానీ, మరి గంగవరం పోర్టు సమస్య, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఇలాంటి మంచి లీడర్లు వస్తే మన భవిష్యత్తు అందరూ బాగుంటుంది తెలియజేస్తూ మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంపీగా పంపిస్తే జేడీ గారిని మరి విశాఖ జిల్లాకే కాదు ఇవి ఇద్దరు చూస్తుంటే ఈ స్టేట్లోనే కూడా ఆదుల పట్టి వణికిపడుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మేము కూడా ఆయన కోసం, ఆయన తరఫున ప్రచారం చేయడానికి వచ్చాము. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆయన మేనిఫెస్టో అవన్నీ చూసి మేము ప్రభావితమయ్యాము. ఆ తర్వాత లక్ష్మీనారాయణ గారు మా ఫ్రెండ్. అలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మార్పు తప్పకుండా వస్తుంది. మేమందరం మార్పు కోసం వచ్చాము. ఇలా రోడ్డు మీద తిరుగుతున్నా కానీ అంటే నాకు ఎప్పుడు రాలేదు కానీ మేము బయటికి కానీ జనాల్లోకి రావాలి, జనాలందరికీ తెలియాలి ఇంపార్టెన్స్ అన్న ఉద్దేశంతో మేమందరం బయటకు వచ్చాం. దయచేసి మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలి. అందరూ గాజు గ్లాస్కి ఓట్ చేయాలి. నుంచి మాట్లాడుతున్నామండి. మేము ఇప్పుడు మనకి జనసేన పార్టీ ప్రతిష్టాపన కాడి నుంచి మన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన మేనిఫెస్టో మా అందరికీ చాలా ఆయన యొక్క సిద్ధాంతం నచ్చింది. పార్టీ మనిషి తను బ్రతుకులో ఆదర్శవంతం ఏంటో, తను జీవించే విధానాల్లో సిద్ధాంతాలు ఏంటో, మనిషి పురోగతికి ఉపయోగపడే సిద్ధాంతాలు పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా మాకు మంచి వ్యక్తి, అందరికీ ఆదర్శవంతమైన వ్యక్తి అయిన ఎంపీగా నిలబడిన జేడీ లక్ష్మీనారాయణ నిలబెట్టినందుకు మాకు చాలా సంతోషం అండి. ఆయన్ని గెలిపించడానికి మేము కృషి చేసి, మా వార్డు తరఫున మేమంతా కృషి చేసి ఆయన గెలిపిస్తానికి మేమంతా సంతోషం వ్యక్తం